చెప్తున్నాను కదా భయ్య. థియేటర్ రెస్పాన్స్ అనేది చాలా క్రేజీ ఉంది. అందరూ ఆడియన్స్ వచ్చి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. థియేటర్ ఫుల్ ఆడియన్స్ అంటే నేను భయపడలేదు, బట్ జనాల రియాక్షన్ చూసి అబ్బా భలే భయపడుతున్నారని హ్యాపీ అనిపించింది నాకు. ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే హారర్ ఫిల్మ్స్ లో మేము గెస్ట్ చేసాం కదా ఆడియన్స్ ఎక్కడ భయపడతారో అని, మేము గెస్ట్ చేయని ప్లేసెస్ లో కూడా భయపడ్డారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది మీరు చూసారా చెప్పండి, మీరు చూసారా చూసి వచ్చి చెప్పండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన కూడా చెప్పండి. ఇదిగోండి ఇక్కడ మీలో ఎంత మంది మూవీ చూసారు, ఎలా అనిపించింది? సూపర్. చూడండి మీ పేరు ఖమ్మం బాబు. పూరా లోకల్ అంట. పూరా లోకల్ ఛానల్ కి చెప్పండి. మీ ఫిల్మ్ కి కూడా మీ ఛానల్ కి కూడా ప్రమోట్ చేస్తాం. ఇంకా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు కదా పాలిటిక్స్ లో. నాకు చాలా హ్యాపీ ఉందండి. ఎందుకంటే నేను 2 years బ్యాక్ పవన్ సార్ తో చేసినప్పుడు ఆడియన్స్ ఎంత మంచిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కూడా అలానే ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అవ్వాలి తప్పకుండా, నేను కోరుకుంటున్నాను పవన్ సార్ సీఎం అవ్వాలి అని చెప్పి. ఏంటండి 100% చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆడియన్స్తో కలిసి చూడడం నాకు ఫస్ట్ టైము. సో అందరూ చాలా బాగా వైబ్ అయ్యారు. మంచి ఏళ్ళు కేకలు వినిపిస్తున్నాయి, కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. మంచి క్రౌడ్ అంతా ఎంజాయ్ చేశారండి సినిమా. సో ఈ వీకెండ్కి ఒక మంచి ఎంటర్టైనర్ మీకు ఇచ్చామని కాన్ఫిడెన్స్ ఉందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ తంత్ర 2 అంటున్నారు, చూద్దామండి. ఇంకా వేరే రొమాంటిక్ కామెడీ స్క్రిప్ట్ కూడా ఉంది. ఏదో ఒకటి ఫైనల్. ఏదండి వస్తే చేస్తామండి, అలా ఏమి ఉండదు కదా. ఇంకా స్టోరీ డిసైడ్ చేస్తానండి. హీరో హీరోయిన్ స్టోరీ డిసైడ్ చేస్తాను. నేను దాన్ని నమ్ముతాను. ఏదండి స్టోరీ వైజ్ అండి. కమర్షియల్ అవి నేను ఫిక్స్ అవ్వను. నా స్టోరీ ఇంపార్టెంట్. స్టోరీ వైజ్ వెళ్తాను. థ్యాంక్ యూ అండి. తంత్రాలు పనిచేయలేదండి. తంత్రాలు అన్నీ మంత్రాలు లేకుండా కలిసిపోయాయి అన్నమాట. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఓటీటీ ఫిలిం. నా వరకు నాకైతే ఓటీటీ ఫిలిం. అండ్ ఆల్సో క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగుంది. బట్ లవ్ స్టోరీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సినిమాని. వాళ్ళ లెందీ డైలాగులు, సాగదీత మాటలు, అది కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సినిమాని. అండ్ అనన్య నాగళ్ళ గారికి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు ఇది. అనన్య నాగళ్ళ గారిని ఆవిడ బబ్లీగా ఏదైనా లవ్ స్టోరీ ఇలాంటివి చేస్తే ఓకే, కానీ ఇది ఎందుకంటే ఎక్స్ప్రెషన్ వైజ్ హర్రర్లో చేసేటప్పుడు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అది భయం కలిగించాలి చూసేవాడికి. ఆ ఇంపాక్టే క్రియేట్ అవ్వలేదు అనన్య నాగళ్ళ గారి ద్వారా. సో అంటే వేరేగా కాదు, బట్ నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే మీసాల లక్ష్మణ్ గారి క్యారెక్టర్ బాగుంది. అండ్ ఆయన ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఆయన యూటిలైజ్ చేసుకునే విధానం చాలా బాగుంది. మంగళవారంలో చూసుకున్నా, ఇందులో చూసుకున్నా, RX 100లో చూసుకున్నా, ఏదో ఒక లోపం పెట్టి తీసుకొస్తున్నారు. బట్ ఆ లోపాన్ని కూడా ఆయన ప్రాపర్గా వర్కౌట్ చేసి చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ బాగుంది. అండ్ మ్యూజిక్, సినిమా ఎప్పుడైతే లో అవుతుంది, తగ్గుతుంది అనుకున్నప్పుడల్లా మ్యూజిక్ హై పిచ్ కూర్చోబెడుతుంది. సో మ్యూజిక్ బాగుంది, డైరెక్టర్ తీసుకున్న కథ బాగుంది. బట్ అనన్య నాగళ్ళ గారు ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వరు అనేది నా ఫీలింగ్. మామూలుగా లేదయ్యో, మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే ఏమనుకున్నా కానీ మామూలు రాలేదు. అసలు మామూలుగా సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంది. అసలు ఏమన్నా యాక్టింగ్ చేసింది ఆమె హీరోయిన్. నిజంగా గ్లామర్ అనుకున్నా కానీ గ్లామర్ మించిపోయింది తన యాక్టింగ్. పర్ఫార్మెన్స్ అయితే పెంట అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఒక్కొక్క లొకేషన్ ఎలా ఉందో తెలుసా? సినిమా పోకు భయపడతావు. చిన్న జాగ్రత్త నిమ్మలంగా ఓలేనప్పుడు చూసి నిమ్మలంగా. నేను మామూలుగా భయపడలేదు, హీరోయిన్ గ్లామర్కే భయపడ్డా. చాలా బాగుంది అసలు తన గ్లామర్ అయితే. సినిమా గురించి ఎంతసేపు చెప్పింది అంటే నీకు కావాల్సిన హీరో గురించి అని నాకు అర్థమైంది. హీరో గురించి కూడా చెప్తా. హీరోయిన్ అంటే నిజంగా చెప్తున్నా కాంబినేషన్ బాగుంది భయ్యా. కానీ నిజంగా ఈ సినిమాకి సంబంధించి అయితే హీరోయిన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. బాగుంది వాళ్ళ కాంబినేషన్తో పాటు ఆ లవ్ ట్రాక్ ఒకటి. నిజంగా హీరో సిచ్యువేషన్ అయితే నిజంగా కొంతమంది లైఫ్లో జరుగుతాయి. ఎట్లా అంటే ఎవరు దిక్కు లేనప్పుడు ఎలాంటి మాటలు అంటారు అనేది దాని గురించి కూడా ఒక మంచి కాన్సెప్ట్. అంటే హీరో క్యారెక్టర్ బాగుంది.
భయ్యా ఒకటే నాకు సినిమాలో బాగా నచ్చింది, ఒక 4 పాయింట్లు చెప్తా చూడండి. హీరోయిన్ కాంబినేషన్ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. ఈ రోజు రిలీజ్ అయిన సినిమా ఇది మంచి సినిమా, చాలా బాగుంది. తన యాక్టింగ్ అంటే ఏంది భయ్యా, ఎంత అందంగా ఉందో తెలుసా, తన గ్లామర్ ఎలా ఉందో తెలుసా. యాక్టింగ్ చూడలే, ఓన్లీ అందమే చూసామా. ఓవరాల్ తంత్ర మూవీ మంత్రాలకు చింతకాయలు రాలేని ఎట్లా ఉందో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా, సూపర్. అంతే.